గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్. ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ వెస్టేజ్ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్. ఇది వచ్చేసి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, బొరాంగ్ ఆయిల్, అమినో యాసిడ్స్, మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ ఈ అన్నిటితో కలిపి చేసింది ఫ్రెండ్స్. ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, తర్వాత వచ్చేసి నెయిల్ ప్రాబ్లమ్స్, ఈ మూడింటికి ఒకే రకమైనటువంటి మినరల్స్, విటమిన్స్ కావాలి. కాబట్టి మూడింటి కలిపి ఒకటే చేసాను ఫ్రెండ్స్. కొద్దిమందిలో హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రాఫ్ ఉంటుంది, తర్వాత హెయిర్స్ లాస్ట్లో చిట్లిపోతుంటాయి. కొంతమందికి స్కిన్ ప్రాబ్లం, అంటే స్కిన్ డ్రై స్కిన్ ఉండడము, రింగ్ వామ్స్, అలాంటి స్కిన్ ఇర్చింగ్స్, ఇలాంటి ప్రాబ్లం ఉన్నోళ్ళకి కానివ్వండి. తర్వాత కొద్దిమందికి నైల్స్ వచ్చేసేసి, ఈ నైల్స్ ఉంటాయి కదా, ఈ లాస్ట్ పొడి భాగంలో కొద్దిమందికి ఊరికే జస్ట్ ఇట్ అంటే కదా పొడి మన మట్టి ఎట్లా రాలుతుందో ఆ రకంగా రాలుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇన్ఫెక్షన్, ఇదంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్. అటువంటి దానిలకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది స్కిన్ హెయిర్ అనేది. ఇది వచ్చేసి చర్మము మరి కేశాలకు, ఐబ్రోస్, నైల్స్, లిప్స్ చాలా మృదుగా ఉండేట్టు చేస్తుంది. ఇది బ్యూటిషియన్గా ముఖానికి పనిచేస్తుంది. చర్మంలోని ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది, గోర్లను కాంతివంతంగా చేస్తుంది, పగిలిన పెదాలను సాఫ్ట్గా చేస్తుంది, కేశాలను సాఫ్ట్ మరియు కాంతివంతంగా చేస్తుంది, చర్మము మరియు హెయిర్స్ యొక్క ఇన్ఫెక్షన్ను దూరం చేస్తుంది, చర్మముపై ఉండే రింగ్ వామ్స్ను కానీ, జుట్టులో ఉండే డాండ్రఫ్ను కానీ దూరం చేస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మటుకు లేడీస్ ఈ హెయిర్ ప్రాబ్లం వలన ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఇంగ్లీష్ షాంపూస్ కానివ్వండి, హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఏంటంటూ అప్లికేషన్స్ వాడుతుంటారు. వాళ్ళకందరికీ నా విన్నపం ఏంటంటే వెస్టేజ్లో హెయిర్ ఆయిల్, షాంపూ ప్లస్ ఇది, ఈ మూడు మీరు కలిపి ఒక 3 to 6 months వాడారనుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఎంఆర్పి 555 రూపాయలు ఫ్రెండ్స్. చూడండి, దీని యొక్క ఎంఆర్పి 555 రూపాయలు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీనిలో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. ఇది డిస్ట్రిబ్యూటర్కు 480 రూపాయలకు పడుతుంది ఫ్రెండ్స్. ఉదయం ఒక ట్యాబ్లెట్ తిన్న తర్వాత, రాత్రి ఒక ట్యాబ్లెట్ తిన్న తర్వాత, అంటే 2 times ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.